అది. అలాగే డాక్టర్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వాళ్ళకి స్టార్ట్ అయ్యాక వాళ్ళు అది కంటిన్యూ చేసి నెగ్లెక్ట్ చేస్తే అది ఎలాంటి ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది? అవును, ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ పెయిన్. స్లోలీ తర్వాత ఒకసారి సడన్గా దే విల్ హ్యావ్ దిస్ సడన్ బ్యాక్ పెయిన్ స్పాజమ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది సియాటికా పెయిన్తో వస్తారు. వాట్ ఈస్ సియాటికా పెయిన్ అంటే ఒక్కొక్కసారి మనం బ్యాక్ పట్టేస్తుంది అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ హ్యావ్ రేడియేటింగ్ పెయిన్, కరెంట్ షాక్ లాగా నొప్పి పెయిన్ స్టార్ట్ నడుస్తూ ఉంటుంది ఒక ప్లేస్ నడుస్తూ నుంచి ఒక ఉంటుంది. ప్లేస్ కి అంటారు. ఎస్ ఎస్ ఒక్కొక్కసారి యూరిన్ కంట్రోల్ కూడా ఇబ్బంది అవుతుంది. సో వెన్ దాట్ లెవెల్ కమ్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ సివియర్ సిమ్టమ్స్ని మనం రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. బట్ బేసిక్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ 90 to 95% ఆఫ్ ద పేషెంట్ దే కమ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్. అంటే నడుము పట్టేసింది, లేవడానికి ఇబ్బంది అవుతుంది, నేను వంగి కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అట్లా. అలాగే నెక్ పెయిన్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో నెక్ పెయిన్ అంటే ఐ హావ్ సీన్ కొంతమంది ఈ పోస్చర్లో వస్తారు, నేను స్ట్రేట్ చేయలేకపోతున్నాను, లేదు నా చెయ్యి ఇట్లానే పెట్టుకుంటే నాకు కంఫర్టబుల్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ నెక్ రిలేటెడ్ అండ్ బ్యాక్ రిలేటెడ్ సిమ్టమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కమ్స్ బికాస్ ఆఫ్ డిస్క్ ఇష్యూస్ అట్లా. అదే కొంతమందికి తిమ్మెర్లు ఎక్కుతూ ఉంటాయని చెప్తారు డాక్టర్, అంటే అది కూడా మనకి స్పైన్ ప్రాబ్లమ్ లో భాగమేనా? ఎగ్జాక్ట్లీ. తిమ్మిరు మంట ఇది అనుకుంటే మనం ఇమీడియట్ గా ఇది న్యూరో ప్రాబ్లమ్ అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ అ నర్వ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమవుతుందంటే ద స్ట్రక్చర్ ఇన్ ద స్పైన్ ఎట్లా అంటే డిస్క్ పక్కనే నర్వ్స్ ఉంటుంది. డిస్క్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే, లేదు డిస్క్ లో టేర్ ఉంటే, లేదు డిస్క్ ప్రొలాప్స్ ఉంటే, ఇట్ ఇమీడియట్లీ ఎఫెక్ట్స్ ఆర్ బాదర్స్ ద నర్వ్. ఆ బాదరేషన్ వల్ల, ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే సియాటికా పెయిన్, తిమ్మిరు మంట ఇది వస్తుంది. సో నర్వ్ గెట్స్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ అ డిస్క్ ప్రాబ్లమ్, నర్వ్ గెట్స్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద స్పైన్ ప్రాబ్లమ్. సో బేసిక్లీ ఈ తిమ్మిరు మంట రావడం అంటే ఒక లెవెల్ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది మీ ప్రాబ్లంలో. ఓన్లీ డిస్క్ కాదు, డిస్క్ తో పాటు నర్వ్స్ కూడా ఇబ్బంది పడుతుంది. స్పైన్ చివరి భాగంలో నొప్పి అని చాలా మంది చెప్తూ ఉంటారు. దేనికి సంబంధించిన పెయిన్? దిస్ ఇస్ కాల్డ్ as కాక్సిడైనియా. కాక్సిడైనియా is basically a చివరి tail bone అంటాం. That is called as a coccyx. So whenever we sit for long time, see our legs మీద weight పడట్లేదు, కానీ ఎక్కడ weight పడుతుంది? It falls on your last tailbone. So if you're sitting on a long time, for a long time, but if you're sitting on a hard chair, so what is happening? A tailbone మీద pressure పడతానే ఉంటుంది. Eventually ఏమవుతాయి, ఇన్ఫ్లమేషన్ వగేరా స్టార్ట్ అవుతుంది and you start getting that tailbone. It is again classically seen long sitting professionals లో, లేదు if you're sitting on a hard chair, you're not accustomed to, but you're going and sitting in some office where you have a wooden chair where you have to sit for long time, అప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. కొంతమంది ట్రామాటిక్ వల్ల, అంటే కింద పడ్డారు, సమ్ లేడీస్ విల్ కమ్ చైర్లో కూర్చున్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ డౌన్ అండ్ దెన్ దే స్టార్ట్ గెటింగ్ ద టేల్ బోన్ పెయిన్. సో ట్రామా వల్ల కూడా పెయిన్స్ రావచ్చు, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొంచెం పెయిన్ వస్తుంది. బట్ దీస్ ఆర్ ద మోస్ట్ 2 కామన్ రీజన్స్. అంటే ప్రొలాంగ్డ్ అన్హాబిచుయేటెడ్ సిట్టింగ్ వల్ల, లేదు ట్రామాటిక్ వల్ల, పడ్డారు దానివల్ల పెయిన్స్ రావడం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ కాక్సిడైనియా.